మొదటిది బూర, రెండవది ముద్ర, మూడవది దృష్టి. ఈ పండుగ ఈ 3 రోజులు కూడా బూర, ముద్ర, దృష్టి ఇవి చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. బూర అంటే శబ్దం, అంటే మనం మాట్లాడకపోతే మన అవసరం తీరము, మన అవసరాలతో కూడినటువంటి ఆలోచనలు నెరవేరదు. రెండవదిగా చూస్తే కనుక ఈ ముద్ర అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఈరోజు మనకి చదువుకున్న పిల్లలకి ఆడెక్కడ చదివాడో ఏం చదివాడో తెలియాలంటే కనుక ఆడ చదివే ప్రాంతంలో స్టాంప్ వేసి ఉండాలి. పలానా స్కూల్లో, పలానా కాలేజీలో, పలానా చోట నేను చదవాలని సంతకం పెట్టి ఉండాలి. ఇది ఒక ముద్ర. రెండో చూస్తే కనుక దృష్టి. కళ్ళు కనపడకపోతే మనం ఎక్కడికి వెళ్ళే అవకాశాన్ని కోల్పోతాం, ఏం చేయలేం. మెయిన్ దృష్టి. ఈ బూరెల పండుగలో ఈ మూడింటిని కూడా ఈ 3 రోజులు మనం దర్శిద్దాం. మొదటిది ఏంటి? బూర అంటే నోటితో వచ్చే మాట, శబ్దం. మాట రాకపోతే మగోళ్ళకి ఏం చేసినా కూడా సైకిల్ తింటే కనుక అర్థం కాదు. అంటే శబ్దం, బూర శబ్దం. రెండవదిగా ముద్ర. ఇకపోతే మూడవదిగా దృష్టి. ఈ మూడింటిని కూడా మనం ఈ 3 రోజులు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ చక్కగా ముందుకు వెళ్దాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా దేవుడు మనకు ఎంతో అవకాశం ఇస్తున్నాడు. అవకాశాలను మనము చేతులారా పాడు చేసుకుంటున్నాం, అవకాశాలు పాడు చేసుకుంటున్నాం. మీరు గమనించండి, భూమి మీద అన్నిటికీ సిద్ధపడేవారు మనుషులు ఉన్నారు. కానీ పొరపాట్లు ఏదైనా కనుక ప్రమాదవశాత్తు నువ్వు పక్కన పెడితే నువ్వు తప్పించుకుని ఎవ్వరు లేరు. అలా పక్కన పడకుండా నిలబెట్టేదే దేవునికి వాక్యం. ముఖ్యంగా ఈ పూర్వ పండుగ అంటే వాక్యపు సందర్భం. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మరి ఈ 3 దినాలు కూడా 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. బూర శబ్దము, రెండవదిగా చెప్పాలి ముద్ర, మూడవదిగా దృష్టి. ఇవన్నీ కూడా మనకు సంబంధించి ఇవి ఎవరైతే కలిగి ఉంటారో వారి పని సరిపోతుంది. ఎంతగా చెప్పినా సరే లోపల సాంగ్ ఉంటుంది. ఎంత చెప్పినా సరే అమ్మా దున్నపోతు మీద చెప్పండి గట్టిగా. అంటే ఏం తెలుదానికి? అది ఎండకాలంగా తెలియట్లేదు, వర్షంతో తెలియట్లేదు దానికి. అదొక పశువు కాబట్టి మరి మనం ఎవరము? దేవుని ఆత్మతో నింపబడ్డ పరిశుద్ధులమైన వారు మనం. మరి నింపబడ్డావా? నీకు సలింపుందా? వాక్యాన్ని వింటున్నా కూడా వాక్యం విన్నంచేపు మాత్రమే నీ మనసులో రకరకాల కోరికలు తలెత్తాయి. వాక్యం అయిపోయిన తర్వాత బయటకెళ్ళిన తర్వాత యథాప్రకార జీవితం మీద ఫలితాలు తీసుకుంటూ ఉంటాం. మందిరంలో నీటిగా వస్తువులు వేస్తాం. మందిరం బయటకెళ్ళిన తర్వాత ఆ కంపుని, ఆ ఆసుకొని, ఆ దుమ్మకేసి వేసి తిరుగుతూ ఉంటాం మనం. అంటే నువ్వు మందిరంలో ఎంత నీటిగా ఉన్నావో నువ్వు బయటికి నీటిగా ఉన్నావు. దేవుడికి వాక్యం చెప్తుంటే కనుక నువ్వు మందిరం నీట్నెస్ అనేది వస్త్రాలు చూపించద్దు. నీ ప్రవర్తనలో, నీ నడకలో, నీ ఉద్దేశంలో కొంచెం మార్పు చెందాలి. కానీ మొదటగా దేవుని యొక్క ఈ బూర అనేది దేవుడు
7 బోర్లు ఇచ్చాడు, 7 పాత్రలు ఇచ్చాడు. మీరు గమనించండి, ఈ 7 బోర్లు ఏమై ఉన్నాయి, ఈ 7 పాత్రలు ఎక్కడ తయారైపడ్డాయి, ఎవరిని? ఈరోజు మొదటిగా మనం స్టార్టింగ్ తీసుకుంటే కనుక ఈ దృష్టిని గురించి మనం ప్రస్తావిద్దాం. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటిది. బోర్ల పండుగ అంటే ప్రతి సంవత్సరం కూడా మనము ఈ పండుగ జరుపుకుంటూ ఉన్నాం. అలాగే రెండవదిగా ఈ బోధకి ఆకారము, అధికారము, వాక్సూత్రము, కర్త, క్రియ, ఆధిపత్యము అన్ని కూడా మహోన్నతుడైనటువంటి దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు యొక్క నిబంధనలోనే ఇవి జరుగుతున్నాయి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఆలోచన అంటే కనుక మీరు గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు ముఖ్యమైనటువంటి వాడు, మూలమైనటువంటి వాడు, పునాది వేసినటువంటి వాడు. ఇతని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సంకల్పం ఏదైనా సరే దాన్ని సమకూర్చాలంటే కనుక ఆయన పాత్ర ఉండాల్సిందే. భక్తుడు అంటాడు 139వ కీర్తన 16వ వాక్యం అనుకుంటా, రహస్యంలో నేను పుట్టినప్పుడు అదే పిండమనే ఉండగా నీ కనులు నన్ను చూచిండు అంటాడు. గమనించాలి, పిండములో ఉంటే కవల వాళ్ళు ఉండొచ్చు, లేదా ముగ్గురు కూడా ఉంటారు. ముగ్గురు పిల్లలు పుట్టారు. నేను వెళ్ళి ప్రార్థన చేశాను. వాళ్ళు చాలా కాలం పిల్లలు లేకపోతే మన దగ్గర తెలిసాను. సత్యమ్మ వాళ్ళు మనవాడు భార్య ఇల్లు పోయిలో అమ్మాయి ఇల్లు పడుకుంటా లోపల ఉంటుంది. వెళ్ళాను మన చచ్చికొచ్చారు. 7 వారం ప్రార్థనకు వస్తే దాన్ని గర్భం ఇచ్చాడు. గర్భం ఇస్తే ఆ ఒక్కనాడు గారు లేదా ముగ్గురు ఇచ్చాడు. ముగ్గురు దగ్గర అంటే పెళ్ళములో ఆ వేసినటువంటి ఆ బరువుకి తెలియ సంచి మాత్రం పెడతాడు దేవుడు. 2 నెలలకు అవకాశం కానీ వెళ్తాడు. ఆయన మీరు చూస్తే కనుక నేను పిండమనే ఉండగా నీ కన్నులు నన్ను చూచినది. కన్నులు చూడాలంటే మనిషి ఎత్తనే కదా, మనిషి ఎత్తనే కళ్ళు చూస్తాయి. ఈరోజు మందిరానికి వెళ్ళి మనం మనిషి కాము, కళ్ళు ఏం చూస్తున్నాయి? ఈరోజు మనం బతికేందుకు మాట్లాడంటే మందిరానికి వెళ్ళి మనము అవయవాల పని కూడా తిరిగి చేస్తున్నాం. పని చేయాలి, నీ కళ్ళు పని చేయాలి, నీ హృదయం పని చేయాలి, నీ మనసుతో పాటు నీ తలపోటు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే నీ బ్రతుకుల కార్యం జరుగుతుంది. దేవుని దగ్గరికి వెళ్ళాను అని వాయిదాలుగా చేస్తే అయ్యా ఇన్నిసార్లు వచ్చేదా నాకు ఏం చేసావంటే కనుక ఆయన దగ్గర సమాధానం లేదు, నువ్వు పొందే అవకాశం కూడా ఉండదు. అందుకే దృష్టి చాలా విలువైనది. గుడ్డోళ్ళు చెప్తారు, కళ్ళు కనబడక రోజుకి ఎంతమందో శవాడు తింటున్నాడో ఏం చేస్తున్నాడు. రెండోదైనా గుడ్డోడు కూడానే ఒక అటుపడి ఇస్తే కనుక పక్కోడి దగ్గర డబ్బులు అనుకుంటున్నాడు. ఆ దగ్గర ఏం చెప్తారు, ఈ గుడ్డోడి కనుక ఉడితే ఆ పక్కడికి ఏముండవు. ఇటు అనుకుంటున్నాడు అది 10 ఏమో నాకు కూడా ఇచ్చేది ఆ సభ కూడా ఉంటుంది. దేవునికి వాక్యానుసారిగా మనం ఎప్పుడైతే కళ్ళు తెరుస్తామో మనకు కనిపించేటటువంటి స్పష్టతని దేవుడు నెరవేరుస్తాడు.